రేవంత్ సర్కారుకు ఆజంజాహి మిల్లు కార్మికుడు డెడ్లైన్ విధించారు. మేడేలోపు కార్మికుల భవనాన్ని అప్పగించాలని తెగేసి చెప్పారు. కార్మిక భవన్ ఇండ్ల స్థలాల కోసం 23 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నామని గుర్తు చేశారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. లేదంటే తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ సర్కార్ నెరవేర్చడం లేదు. అన్ని వర్గాలను మోసం చేసింది. ఎన్నికలకు ముందు అజంజాహి మిల్లు కార్మికులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికారు. ఇళ్లు కేటాయిస్తామని బహిరంగ సభ వేదికపై ప్రకటన చేశారు. అధికారం చేపట్టి 15 నెలలవుతుంది. ఇప్పటి వరకు అజంజాహి కార్మికుల గోడును ఆలకించడం లేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే మా కాంపన్సేషన్ కింద మాకు ఇచ్చిన పైసలు మా అప్పులకే సరిపోయినాయి. పిల్లల డెవలప్మెంట్ ఆగిపోయింది, పిల్లల పెళ్లిళ్ళు ఆగిపోయినాయి. బతుకు తెరువుకే మేము చాలా నిజంగా దూరంగా తయారైనాం. ఇటువంటి పరిస్థితి లోపల మాకు మిల్లు నుంచి వచ్చే కాంపన్సేషన్కు బదులు మాకు ఇంకా వేరే ఎక్స్ట్రా ఏమీ లేదు. మేము 452 మంది ఉంటుంది. 52 మందిలో 134 మందికి మాత్రమే ఇచ్చిండ్రు. మాతో పాటు వాళ్ళు దిగిళ్ళు, మేము కూడా వాళ్ళతో పాటు దిగినాం. కాంపన్సేషన్ అన్నప్పుడు అందరికీ సమానంగా రావాలి. అది సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చింది. అన్ని కోర్టులు మాకు ఇవ్వాలని ఇచ్చింది. సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం అనేటువంటి సుప్రీంకోర్టు కూడా ఇచ్చిన దాన్ని జీవోలో దాన్ని పక్కకు పెట్టినది. ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన జీవోలో సర్వే నెంబర్లతో యుక్తంగా ఉన్నది. ఇన్ని సర్వే నెంబర్లలో ఉన్నటువంటి భూమిని కార్మికులకు ఇవ్వాలని చెప్పని 3 నెలల క్రితం అజంజాహి మిల్లు కార్మిక భవన స్థలం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లింది. దాంతో పాటు అక్కడ ఉన్న భవనాన్ని కూల్చివేశారు. దీంతో కార్మిక లోకం భగ్గుమంది. ప్రైవేట్ వ్యక్తుల తరపున మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి నిలిచారని విమర్శలు వచ్చాయి. సొంత పార్టీ నేతలు బహిరంగంగా విమర్శలు గుప్పించారు. కార్మిక్ భవన్ కూల్చివేత తర్వాత కొద్ది రోజులు కొండా మురళి మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఆ భూమి కార్మికులదేనని, కార్మికులకు అండగా ఉంటానని చెప్పక తప్పలేదు. హామీ ఇచ్చి 3 నెలలవుతోంది. కానీ అడుగు ముందుకు పడడం లేదు. మాట ఇచ్చి మరోసారి మోసం చేశారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అజంజాహి మిల్లులో పనిచేసిన కార్మికులు, వారి కుటుంబాలకు స్థలాల కేటాయింపులో అన్యాయం జరిగింది. అజంజాహి మిల్లు స్థలాల్లో జాగా ఇవ్వాలని కార్మికులు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. మేము మొత్తం టోటల్ అజంజాహి మిల్లు మూతపడే టైంలో 452 మంది. 452 మందిలో 134 వాళ్ళు క్వార్టర్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కొన్ని డబ్బులు కట్టాయించి దానికి వాళ్ళు 134 మంది రెండో విడతల మన 2004లో మన ఇదే ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పటికీ అప్పటి నుంచి మాకు ఇస్తాం రెండో విడత అని ఆ వైఎస్ రాజశేఖర్ మాకు హామీ ఇచ్చిండు. తర్వాత మేము కోర్టుకు పోయినాం, హైకోర్టుకు పోయినాం. లాస్ట్కు సుప్రీంకోర్టు నుంచి మాకు స్టే ఆర్డర్ వచ్చి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఈ ముందుగాల 134 మందికి ఏ ప్రకారంగా ఇచ్చిండ్రో అక్కడనే ఈ 318 మందికి అక్కడనే ఇవ్వాలి. ఒకవేళ తక్కువ లెక్కలు ఉన్నా కూడా కూర వాళ్ళ దగ్గర కొనైనా వాళ్ళకు కార్మికుల సంఘాలు అక్కడనే ఉండి అక్కడనే ఇవ్వాలని మన సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ వచ్చింది. ఆయన గెలిచి కూడా 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంతవరకు కూడా మాకు ముఖం చూపించడం ఇంతవరకు ఏం చేసి లేదు. మేము తిరుగుతూ ఉన్నాం. కాబట్టి దయదలంచి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మా కార్మికుల వర్గానికి మేము పనిచేసింది ఇక్కడ, మేము శాంక్షన్ నడిపింది ఇక్కడ, వాళ్ళ తోటి కార్మికులకు ఇచ్చింది ఇక్కడ అజంజాహి మిల్లు. ఇప్పుడు మాకు అక్కడికి 30 కిలోమీటర్ గుట్టలు, అడవి, జంగల్, అక్కడ మేము పోయేదానికి అధికారం లేదు. మాకు ఇక్కడనే ఎక్కడో మాడిపోయి ఎక్కడ 30 కిలోమీటర్ ఇక్కడ వరంగల్ నుంచి అక్కడికి అడవి, అది గుట్టలు, అన్ని వంపులు, బాయిలు, బొందలు అన్నీ మాకు సంబంధం లేదు. మాకు ఎక్కడైతే మా స్టే ఆర్డర్ సుప్రీంకోర్టు ఎక్కడి నుంచి వచ్చిందో మాకు ఆర్డర్ అదే ప్రకారంగా అక్కడనే మాకు కావాలి. నిజాం హయాంలో వరంగల్ జిల్లాలో 1933లో అజంజాహి మిల్లు ఏర్పడింది. 1935లో 13,000 మంది కార్మికులతో వస్త్ర ఉత్పత్తి ప్రారంభమైంది. 1952లో 8,000 మంది కార్మికులు కార్మిక భవనాన్ని నిర్మించుకున్నారు. తమ కష్టార్జితంతో నిర్మించిన కార్మిక భవన్ను కొందరు ప్రైవేటు వ్యక్తుల కన్ను పడింది. తప్పుడు పత్రాలు సృష్టించి కార్మిక భవనాన్ని కూల్చివేశారు. ఆ స్థలాన్ని ఎలాగైనా సరే దక్కించుకునే ప్రయత్నాలు చేశారు. కార్మిక భవన్ స్థలం తమకే ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిన కార్మికులు, వారి కుటుంబాలకు ఇండ్లు పట్టాలు ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా మా అమ్మ నాన్నలు ఎక్కడైతే పనిచేసినరో వాళ్ళ చెమటతో తడిసిన భూమి మాకు కావాలి. అది మాకు హక్కుగా వచ్చిన భూమి. మా అమ్మ నాన్నలు పనిచేసిన భూమి మాకు కావాలి. 200 గజాలు తప్పకుండా మాకు ఇవ్వాలి. అది మా డిమాండ్. మేము ఎవరి ఆస్తిపాస్తులు అంతస్తులు అడుగుతలేము, ఎవరిని బిచ్చం కూడా అడుగుతలేము. మా డిమాండ్ అది. మా 200 గజాల స్థలం ఇవ్వకుండా ఎలక్షన్లు అప్పుడు హామీలు ఇచ్చి ఐసుగడ్డ చేతిలో పెట్టి ఇప్పటి వరకు తిప్పుతాండ్రు.
అనవసరంగా మమ్మల్ని తిప్పుతాండ్రు. మేడే ఫస్ట్ రోజు మా భూమిని మేము సొంతం చేసుకోవాలని నిర్ణయించు. 2002లో అజంజాహి మిల్లు మూతపడే సమయానికి 452 మంది కార్మికులు పనిచేసేవారు. 134 మంది కార్మికులకు మాత్రమే అప్పటి కాంగ్రెస్ సర్కార్ ఇండ్ల పట్టాలు ఇచ్చింది. మిగతా 318 మందిని పరిగణలోకి తీసుకోలేదు. ఆ 318 మంది కార్మికులు వారి కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అజంజాహి మిల్లు స్థలాల్లో ఇంటి స్థలాలు కేటాయించాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తాతలు తండ్రులు రక్తం చెందిన నేలలో స్థలం ఇవ్వాలని కార్మికులు వారి కుటుంబాలు కోరుతున్నాయి. మేడే వరకు రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్లైన్ విధిస్తున్నామని స్పష్టం చేశాయి. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వరంగల్ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశామని గుర్తు చేశారు. 23 సంవత్సరాలు పోరాడుతున్నారు. ఈ 23 సంవత్సరాల పోరాటానికి ఎక్కడో ఒక్కడ ముగింపు జరగాలి. దానికి ముగింపు అనేది ఉండకపోతే ఇట్నే కొన్ని ప్రభుత్వాలు మారుకుంటూ పోతున్నాయి, కొనసాగుతూ ఉంటున్నది. అందుకే మేము కూర్చొని యూనియన్గా ఒక నిర్ణయం చేసుకున్నాము. ఏదో ఒక డెడ్ లైన్ పెట్టాలంటే మేడే అనేది కార్మికులకు పవిత్రమైన దినం. ఆ పవిత్రమైన దినం రోజుల్నే మేము ఏదో అడగటం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాన్ని అమలు చేయమంటున్నాం. కాంగ్రెస్ పార్టీగా ఉన్నప్పుడు అధ్యక్షునిగా ఆయన వాగ్దానం చేసిండు, ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము అంటున్నాం ఏంటంటే నీ చేతుల మీదనే మేడే రోజు వచ్చి వాళ్ళకు ఈ 23 సంవత్సరాల పోరాటానికి ముగింపు పలికి వాళ్లకు పట్టాలు నీ చేతుల మీదనే పంచాలి. ఆఫీస్కు సంబంధించి మేము ఏమంటలేము. కొండమురళి ఏదైతే వాగ్దానం చేసిండో ఆ వాగ్దానాన్ని కొండమురళి నిరూపించుకోవాలి, నిలబెట్టుకోవాలనేది మేము కోరుతున్నాము. స్థానిక ఎమ్మెల్యేగా కొండ సురేఖకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది నీ బాధ్యత. నీ నియోజకవర్గంలో ఉంది అజంజాహి మిల్లు నీ నియోజకవర్గంలో ఉంది. వెంటనే మేడే రోజు వచ్చి కార్మికులందరినీ పిలిపించి వాళ్లకు పట్టాలు పంపిణీ చేయవలసిందిగా మా యూనియన్ అధ్యక్షునిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అజంజాహి మిల్లు కార్మికులు ఎక్కడ స్థలం కోరితే అక్కడ ఇస్తామని ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఇచ్చిన మాట మరిచిపోయారు. ఆ క్రమంలో అజంజాహి మిల్లు కార్మికుల ఉద్యమానికి మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మద్దతుగా నిలిచారు. కార్మిక భవన్ సర్వే నెంబర్ మార్చి గొట్టిముక్కుల నరేష్ రెడ్డి అనే వ్యక్తికి అప్పగించారని తెలిసిందే. 2015లో కొండా సురేఖ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎంఆర్ఓ ద్వారా సర్వే నెంబర్ మార్చారని మాజీ ఎమ్మెల్యే నరేందర్ వివరించారు. సుప్రీంకోర్టు సర్వే నెంబర్లతో సహా ఏ స్థలం కార్మికులకు కేటాయించాలని చెప్పిందో ఆ స్థలాన్నే ఇవ్వాలని నరేందర్ డిమాండ్ చేశారు. ఆనాడు కార్మిక నాయకులు కూడా, ఆనాడు ఉన్నటువంటి కార్మిక నాయకులు ఉన్నటువంటి అడ్వకేట్ అందరూ కూడా ఏదైతే వీళ్ళు అజంజాహి మిల్లు స్థలమే కావాలని సంతకాలు చేస్తే దాన్ని మడిపల్లి దగ్గర స్థలానికి వీళ్ళు అంగీకరించాలని సబ్మిట్ చేయడం వల్లనే ఈ తప్పిదం జరిగింది. కాబట్టి జరిగిన తప్పును సవరణ చేసి కార్మిక లోకానికి అంతా అజంజాహి మిల్లు స్థలం కలెక్టర్ ఆఫీస్ పక్కకు, అదేవిధంగా ఎన్టీసీ పక్కకే ఇంకా స్థలం ఉంది, దాన్ని వీళ్ళకి కేటాయించాలన్నది మా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా కార్మిక లోకాన్ని అందరికీ కూడా ఏకం చేసి మా యొక్క డిమాండ్ని అమలయ్యే విధంగా పోరాడతాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందా ఇవ్వదా, ఇవ్వకుంటే మేడే వరకు మేము డెడ్ లైన్ పెడుతున్నాం. మేడే రోజు ఖచ్చితంగా దీని మీద మా విస్తృతమైనటువంటి మా యొక్క నినాదం ఉంటుంది. మా యొక్క అక్కడ స్థలంలోకి వెళ్లి జెండా కూడా ఎగరేయడం ఉంటుంది. ఇండ్ల స్థలాల కోసం గత 23 ఏళ్ల నుంచి కార్మికులు పోరాటం చేస్తున్నారు. ఇప్పటికైనా మంజూరు చేయాలని కోరుతున్నారు. లేదంటే తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.